మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిలిపట్టణ గ్రామ దేవత అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పంచకలశాల ప్రతిష్ఠ కార్యక్రమం అంత ఉత్సాహ వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన 2 రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించగా గురుబుల్ భాస్కర్ మాధవి దంపతులు హోమంలో పాల్గొన్నారు. అనంతరం పంచకలశాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురుపూడి భాస్కర్ చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుపూడి చెంచు సుబ్బారావు, గురుపూడి మధుసూదన్ రావు స్వామిరాజులతో పాటు అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుగా భక్తులు ఆధ్యాత్మిక సందడితో పంచకలశాల ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండగగా జరిగింది. 25 దాటిపోతుంది. అందుకని ఆ టైంకి మనం నవధాన్యం చతుర్హస్తం పాశమంకుశధారిణం ఉగ్రం చ వరదం హస్తైర్ఘ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పణకపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. శ్రీ లక్ష్మీ గణపతయే దండమమ. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాః స్థిరైరంగైః స్పృష్టువాగం సస్తనూభిః రసేమ దేవహితం యదాయుః స్వాహా. శ్రీ లక్ష్మీ గణపతయే దండ అందరూ పట్టుకోవచ్చు. అయ్యే వెళ్ళిపోతాం. నువ్వు వద్దన్నాలేదు. అంకాల పరమేశ్వరమ్మ వారికి అంకాల పరమేశ్వరమ్మ వారికి చాలా సంతోషం. ఈ రోజున అంకాల పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ప్రాకార గోపుర కలశ స్థాపన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ విచ్చేశారు. మహిళా తల్లులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన యొక్క పౌరోహితులు మహర్షి రమణాచారి గారు, అలాగే రామాచారి, వీళ్ళందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయ బాటలు నడిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అంకాలమ్మ పరమేశ్వరి మాత గోపుర ప్రాకార కలశ స్థాపన సందర్భంగా ఇక్కడికి చేసిన భక్తులకి అందరికీ నమస్కారము. ముఖ్యమైన దాతగా గురుపూడి భాస్కర్ రావు దంపతులకు నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు గురుపూడి సుబ్బారావు గారు అమ్మవారి శాల విషయంలో కీలక పాత్ర వహించి కార్యక్రమాలు చేసిన నాటి నుంచి, తర్వాత నేను అధ్యక్షుడిగా ఈ మధ్య అమ్మవారి శాలలో చేసిన కార్యక్రమాలు, తర్వాత ఇవాళ భాస్కర్ రావు గురుపూడి ఫ్యామిలీకి అందరికీ కూడా ధన్యత్వం సిద్ధించే విధంగా ముందుకెళ్ళడానికి ఆయన కీలక పాత్ర వహించాడు. సర్వదా అభినందనీయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మా తమ్ముడు మధుసూదన్ రావు కానీ, భాస్కర్ రావు కానీ, నేను కానీ మా నాన్నగారు ఏ విధంగా అయితే ఏ కార్యాచరణ
నిర్దేశించి జీవితంలో ముందుకెళ్లే విధంగా ఆయన విధానాల్లో మేము ముందుకెళ్ళటం జరిగింది. అమ్మవారిశాలు ఈ మధ్య మనం పోటీ పై చిలుకుతో మళ్ళీ మా నాన్నగారు ఆనాడు అధ్యక్షులుగా ఉండి చేసే కార్యక్రమాన్ని మళ్ళీ నేను అధ్యక్షుడిగా పునరావృతం చేయటం అంటే ఇది అమ్మవారి దయ. ఇవాళ అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయంలో మాత్రం గురుపూడి సుబ్బారావు గారి వార్తలు సర్వదా అభినందనీయమైన ఛానల్లో ఉండటానికి కారణభూతులైన భాస్కరరావు దంపతులకు మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైన భక్తజన సందోహానికి కూడా శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని, తద్వారా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవాలయ నిర్మాణ దాత అయినటువంటి శ్రీ గురుపూడి భాస్కర్ మాధవి గారులచే ఈ దేవాలయం నెలకొల్పబడింది 2016లో. అదేవిధంగా మరి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మరి గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మరి ఈ దేవాలయ ప్రాకార గోపుర కలశ స్థాపన మహోత్సవము ఈ రోజున మరి పెద్దలు పురోహితులు మరి వారు నిర్ణయించి ఈ రోజున కార్యక్రమాన్ని ఎంతో దేదీప్యమానంగా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మరి గత 2 రోజులు నిన్నటి నుంచి కూడా మరి ధాన్యాదివాసము మరి జలాదివాసము పుష్పాదివాసము కార్యక్రమాలు అయిపోయిన పిదప ఈ రోజున మరి ఉదయాన్నే గణపతి పూజ పుంజాహవచనం మండపారాధన అదేవిధంగా మరి గణపతి హోమంతో మరి కార్యక్రమాలు ముగించుకొని తదుపరి కలశ స్థాపనని ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. తదుపరి మరి పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉన్నది. మరి ఇవన్నీ కూడా ఎంతో దేదీప్యమానంగా పొదిలి పట్టణంలో నుంచి భక్తులు ఎంతో అంగరంగ వైభవంగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని తిలకించి శ్రీ అంకాల పరమేశ్వర అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తూ శ్రీ అంకాల పరమేశ్వర అమ్మవారికి, శ్రీ అంకాల పరమేశ్వర అమ్మవారికి, శ్రీ అంకాల పరమేశ్వర అమ్మవారికి. ముఖ్యంగా అంకాల పరమేశ్వరి దేవి యొక్క దేవాలయం గురుపూడి భాస్కరరావు దంపతుల చేత ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అయితే మనకు భగవతీ పరంగా అంటే మనకు అమ్మవార్ల పరంగా అనేక దేవతలు ఉంటారు. అందులో భాగంగా అంకాల పరమేశ్వరి. అంకాల పరమేశ్వరి ఒక గ్రామ దేవతగా అందరూ కూడా స్తుతిస్తారు. అయితే అంకాల పరమేశ్వరి అంటే దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. అంకం అంటే ప్రతి క్షణం ప్రతి అంకంలో ప్రతి స్థానంలో కూడా పరమ ఈశ్వరి ఖచ్చితంగా ఉంటుందనేటువంటి భావాన్ని మనం హృదయపూర్వకంగా గమనించే నిమిత్తంగా మన పెద్దలు అంకాల పరమేశ్వరి అనేటువంటి స్వరూపాన్ని అమ్మవారి రూపంలో స్తుతిస్తూ మన యొక్క హిందూ సమాజానికి అలాగే యావత్ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అందులో ఈ యొక్క విమాన గోపుర కలశ ప్రతిష్టతో పాటుగా ప్రస్తుతం ఈ యొక్క ప్రాకారంలో ఉండేటువంటి గోపుర ప్రతిష్టలో పంచ కలశ స్థాపన జరిగింది ఈ రోజున. ఇది ఒకవేళ అమ్మవారి ఒక దేవాలయానికి సంబంధించినటువంటి తలుపులు మూసినప్పటికీ అమ్మ యొక్క ప్రభ ఎల్ల ఎడల అందరికీ దర్శనీయంగా ఉండే నిమిత్తమే మన పెద్దలు మొదటి నుంచి ఆ యొక్క గాలి గోపురానికి అలాగే ప్రాకార గోపురానికి ఈ కలశ స్థాపన విధి విధానం నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ వీధిన వెళ్తున్న వారికి అందరికి కూడా అమ్మ యొక్క ప్రభ అమ్మ యొక్క ఆశీస్సులు పూర్ణంగా రావడానికి ఈ కలశ స్థాపన కారణమవుతుందని హృదయపూర్వకంగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకు అలాగే ఇక్కడికి వచ్చేసి రమణాచారి గారికి అలాగే రామాచారి వాళ్ళు కృష్ణార్జునులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు పూర్ణంగా ఉండాలని అమ్మకు హృదయపూర్వకంగా పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంకాల పరమేశ్వరి అమ్మవారికి, అంకాల పరమేశ్వరి అమ్మవారికి, అంకాల పరమేశ్వరి అమ్మవారికి.